గోపాలరావుపేట గ్రామ ప్రజలకు నిన్నటి రోజు తిప్పన్నపేట గ్రామంలో కూడా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ తిప్పన్నపేట గ్రామానికి మరియు గోపాలరావుపేట గ్రామానికి కూడా సెక్రటరీ గారు ఒకరే కనుక వారి ఆధ్వర్యంలో ఇక్కడ గోపాలరావుపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద వివరణ ప్రజలందరికీ అవగాహన కల్పించాలని కోరడంతో ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. కావున కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య. గ్రామ ప్రజలు మరియు కార్యదర్శి గారు, కారోబారి గారు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలందరికీ తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ గ్రామంలో ఎక్కువగా యువత గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి జీవితాల్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి పిల్లలు ఎక్కడ కనబడ్డా వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు చేరవేయండి విషయం. ఎందుకంటే బయట తెలిసిన తర్వాత ఇంటి వరకు వస్తుంది కాబట్టి అప్పటికి వాళ్ళు మారకపోతే సంబంధిత అధికారులైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి మనం అందజేసినట్టుంటే అక్కడితో ఆగిపోతుంది. మనకెందుకులే అనుకుంటే మన ఇంటి వరకు వస్తుంది, మన పిల్లలకు కూడా దాన్ని అంటించే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అతి భయంకరమైన వ్యాధి కంటే చాలా విస్తృతంగా అది అందరి యువతకు మెదడులోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆ విషయంలో జాగ్రత్త పడండి. అదేవిధంగా వయసు నిండని పిల్లలకు బండ్లు ఇవ్వకండి. లైసెన్సు హెల్మెట్ లేని ప్రయాణం చాలా ప్రమాదకరం కాబట్టి ఆ విషయంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు ఎండాకాలం. ఎప్పుడు లేని విధంగా గరిష్టంగా 40 డిగ్రీల వరకు చేరుతున్నటువంటి ఎండను మనిషి తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ నీడపుట్టునే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కుటుంబాలం అనేవి కాబట్టి పొద్దున్నే మన వ్యవసాయానికి వెళ్ళి మన కార్యక్రమం ముగించుకొని దాదాపు 11 గంటల లోపే మనం ఇల్లు చేరుకుందాం. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి మన విధుల్లోకి మనం వెళ్దాం. ఎండాకాలం తప్పకుండా మన ఆరోగ్యాల్ని మనం కాపాడుకోవాలి. డ్రైవర్ గారు బస్ ఆపండి. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే నీడ పట్టునుందాం. చలవ చేసేటువంటి అంబలి కానీ సల్ల కానీ ఏదన్నా మనం తాగి నీడ పట్టునుందామని తెలియజేస్తూ ముఖ్యంగా నీరును వృధా చేయొద్దు. ఎప్పుడు లేని విధంగా ఈసారి కొంచెం నీటి ఎద్దడి కనిపిస్తుంది కాబట్టి ఆ నీటిని మనం కాపాడుకోవాలి. భూగర్భ జలాలు అడగంటి పోకముందే సాగునీరు దేవుడికి కానీ కనీసం తాగునీరుకైనా కానీ మనం నీళ్లు దక్కనీయాలంటే భూగర్భంలో ఉన్నటువంటి జలాలను మనం కలుషితం చేయొద్దు, వాటిని కాపాడుకోవాలి సక్రమంగా. కాబట్టి వాటి మీద మా ప్రవీణ్ అన్న ఒక మంచి పాట పాడతారు. జీవాలు విడదీయరాని బంధాలు నిన్ను లేకుంటే మానవాళికి ఉండవా ఆనవాళ్ళు. నీలో నీలో నీళ్ళు ఏ నీలో యమ్మ నీళ్ళు, నీలో నీలో నీళ్ళు ఏ నీలో యమ్మ నీళ్ళు. పొద్దు పొద్దున లేవంగో నీళ్ళతోనే మొదలవ్వంగో, నీళ్ళతోనే మొదలవ్వంగో, నీళ్ళతోనే మొదలవ్వంగో. అలుకు పూతలై మెరువంగో మన ఇంటికి వంటకు పంటకు వంటికి నీళ్ళే దిక్కై సాగందో. నీలో నీలో నీళ్ళు ఈ నీలో యమ్మ నీళ్ళు, నీలో నీలో నీళ్ళు ఈ నీలో యమ్మ నీళ్ళు. అమ్మ కడుపుల బొమ్మనిరా పుట్టగానే కలిజల్లేమో, పుట్టగానే కలిజల్లేమో, పుట్టగానే కలిజల్లేమో. గంగ ముందు నీళ్ళ కలిసేమో తిక్కని మొక్కి నమ్మేమో, తిక్కని మొక్కి నమ్మేమో, తిక్కని మొక్కి నమ్మేమో. మొదల పుట్టిన నాగరికతలు ఏరు పక్కనే ఊరులో. నీలో నీలో నీళ్ళు ఏ నీలో యమ్మ నీళ్ళు, నీలో నీలో నీళ్ళు ఏ నీలో యమ్మ నీళ్ళు. సినుకుల ఈ వాన గురువంగో
పుట్టినప్పటి నుంచి వెళ్ళి చనిపోయిన తర్వాత మనం స్నానం చేస్తారు కదా మన కోసం వచ్చిన వాళ్ళు, అక్కడి వరకు కూడా నీళ్లతో అనుబంధం కలిగి ఉన్నటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు నీళ్లను కాపాడుకుందాం. భూగర్భ జలాలు పూర్తిగా అంతరించిపోకముందే వాటిని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఇలా 6 గ్యారెంటీలో భాగంగా రాజీవ్ యువ వికాస్ అద్భుతమైన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాదాపుగా మొదట 5వ తారీఖు వరకు ఉన్నది, తర్వాత పెంచిర్రు, మళ్ళీ ఇప్పుడు 24 వరకు దాన్ని దరఖాస్తు గడువును ఆన్లైన్ ద్వారా మనం చేసుకోవడానికి ఈ నెల 24 వరకు గడువు పొడిగించడం జరిగింది. గరిష్టంగా దాదాపుగా 4 లక్షల రూపాయల రుణాన్ని అందించబోతుంది. 60 నుంచి 100% సబ్సిడీని అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వాడుకొని మనం ఆర్థికంగా ఏదైనా ఒక షాపు పెట్టుకొని ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని, ఇప్పటికే ఆడపిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తూనే 500కు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా మట్టుకు ప్రతి ఒక్కరికి, రైతుల నుంచి మొదలు పెడితే మహిళలు, పిల్లలు, ప్రతి యువతకు ప్రతి ఒక్కరికి ఉపాధి మార్గాలు చూపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలలో ప్రతి ఒక్కరికి వాటా కల్పిస్తుంది. కాబట్టి వాటిని ఉపయోగించుకుందాం. 6 గ్యారెంటీల్లో భాగంగా ఒక పాట మా పలిగి రాజేందర్ వాడతారు. థ్యాంక్ యూ. కాబట్టి సంక్షేమ ఫలాల్ని అందిస్తూ నిరంతరం ప్రజలకు చేరువవుతున్నటువంటి ఈ సర్కారుకు ప్రతి ఒక్కరూ అండదండగా ఉండాలని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ కార్యదర్శి గారు మరియు కారోబారి గారు, గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.